ఏమండోయ్! మన ఇళ్లల్లో పండుగలు, పబ్బాలు వచ్చాయంటే, మనం దేవుడికి తప్పకుండా కొబ్బరికాయ కొడుతూ ఉంటామండి. మరి ఆ కొబ్బరికాయని ఎప్పుడూ పచ్చడి తయారు చేసుకోవడం మాత్రమే కాకుండా, ఈ విధంగా 10 నిమిషాల్లో కొబ్బరన్నం తయారు చేసుకున్నారంటే, కమ్మగా, కారంగా ఉండి నోటికి హితవుగా ఉంటుందండి. అంతేకాకుండా పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. దీంట్లో మళ్ళీ ఎలాంటి కూర గాని, పచ్చడి గాని ఏం అవసరం లేకుండా చక్కగా స్పూనేసుకొని తినేయొచ్చండి. ఇది బ్రేక్‌ఫాస్ట్‌గా తయారు చేసుకోవచ్చు. లంచ్‌గా తయారు చేసుకోవచ్చు. ఇంకా డిన్నర్‌గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవాళ్ళు తెల్లటి మల్లెపువ్వు లాంటి, సుద్ద లాంటి అన్నం తినకూడదండి. షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. కానీ ఈ కొబ్బరన్నాన్ని కడుపు నిండా తిన్నా గాని షుగర్ లెవెల్స్ నార్మల్‌లో ఉంటాయనమాట. అంతేకాకుండా ఈ వేసవి కాలంలో ఎండల వల్ల అనేక అనారోగ్యాలు మనల్ని చుట్టుముట్టకుండా మనకి ఇమ్యూనిటీని పెంచి మనకి ఆరోగ్యాన్ని కూడా ఈ కొబ్బరన్నం ఇస్తుందనమాట. ఇంతకీ దీన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి.